మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఉన్న ఊరిలో ఉపాధి కరువైంది. ఏం చేయాలో అర్థం కాక పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్కు పయనమయ్యాడు. క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలా అతని జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. కానీ వాళ్ళ ఒత్తిడితో అతడు తట్టుకోలేకపోయాడు. ఇక బతకడం నా వల్ల కాదనుకున్నాడో ఏమో గానీ తాజాగా సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో మృతుడి భార్య, పిల్లలు అయ్యో దేవుడా అంటూ గుండెలు బాదుకున్నారు. ఇంతకు ఆ వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఆయనను వేధించిందెవరు? అసలేం జరిగింది? ఏపీలోని శ్రీకాకుళంకు చెందిన సంతోష్ అనే వ్యక్తి ఉపాధి నిమిత్తం గతంలో హైదరాబాద్కు వచ్చాడు. జీడిమెట్ల పరిధిలోని రంగానగర్లో భార్య, పిల్లలతో నివాసం ఉంటున్నాడు. అయితే సంతోష్ హైదరాబాద్లో క్యాబ్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్నాళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీరి సంసారం సాఫీగానే సాగింది. అయితే పిల్లల ఫీజుల కోసం సంతోష్ వద్ద డబ్బు లేకపోవడంతో ఓ వడ్డీ వ్యాపారి వద్ద కొంత అప్పుకు తీసుకున్నాడు. నెల నెల మిత్తి చెల్లిస్తూ వచ్చాడు. కానీ ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తడంతో సంతోష్ గత 3 నెలల నుంచి వడ్డీ చెల్లించలేదు. దీంతో ఆ వ్యాపారి వడ్డీ చెల్లించాలంటూ గత కొన్ని రోజుల నుంచి సంతోష్ను వేధిస్తూ వచ్చాడు. ఇక రాను రాను ఆ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో అతడి ఒత్తిడిని భరించలేకపోయిన సంతోష్ మంగళవారం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో మృతురాలి భార్య, పిల్లలు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపైన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.